నాగార్జున సాగర్లో 495 అడుగులు నీరున్నా కూడా ఆనాడు నేను నీళ్ళు ఇప్పించిన పంటల కోసం నల్లగొండకు, నాగార్జున ఖమ్మం జిల్లాకు ఒక్కసారి కూడా పంటలు ఎండనీయలే. మన పాలేరు ఎప్పుడు కూడా మత్తడి దుంకే పరిస్థితిలో ఉండేది. మీరందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ 510 అడుగులున్నా నేను హెచ్చరించినా కూడా పంటలు ఎండబెట్టింది తప్ప నీళ్లు ఇడవలే. ఇప్పుడే ఆయన ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు, నేలకొండ సార్ మా నేలకొండపల్లి మా కాన్స్టిట్యున్సీలో నేలకొండపల్లి మండలంలో పంటలు ఎండిపోయి బాగా అని చెప్తా ఉన్నాడు. నేను అడిగిన నాకు ఆశ్చర్యం వేసింది. భక్తరామదాస్కి ఏమైంది, అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినాం కదా ఎందుకు ఎండిపోయిందని అడిగితే అనేక రకాల బాధలు సార్, పాలేరు కూడా ఎండబెట్టినారు, కరెంటు కూడా సరిగ్గా ఇయ్యలేదు, చాలా పంటలు ఎండిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ రైతు బంధు రాలే, రైతు బంధు అందరికీ రాలేదా? మరి యుద్ధం చేద్దామా, పోరాడదామా? మీ అందరు నేను ఒకటే కోరుతున్నా, నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వలేదంటాడు. వర్షాకాలం జూన్లో ఇవ్వలేదు పెద్ద మనిషి, జూలైలో ఇవ్వలేదు, ఆగస్టులో ఇవ్వలేదు, సెప్టెంబర్లో ఇవ్వలేదు, అక్టోబర్లో ఇవ్వలేదు, నవంబర్లో ఇవ్వలేదు. ఎండాకాలంలో మా అమ్మ నీళ్ళేదంటాడు. నేనేమన్నా తాగినా వచ్చి గేట్లు కూడా ఎత్తారు ఈ 3 నెలల్లో. మంచినీళ్ళ కోసం మన పాలేరుకి ఇచ్చారు, ఇస్తే అది మరి వచ్చా నీళ్ళు వచ్చినాయి అంట. దానవాయిగూడలో నీళ్లు లేవంటే పాపం మంచినీళ్ళ వరకు వదిలేరు. లేకపోతే కరెంటు పోదు, నేను టిఫిన్ చేస్తుంటే కరెంటు పోయిందంటాడు. మహబూబ్ నగర్ లో పోయిందంటాడు, నిన్న సూర్యాపేటలో పోయిందంటాడు. ఆయనే స్విచ్ తీసుకునేది, ఆయనే కరెంటు పోయిందని. నిన్న పవర్ మినిస్టర్ గారు చూసి లెక్కలు చూస్తే ఆయన ఉన్న చోట 1 నిమిషం కూడా ట్రిప్ అవ్వాలి. అంటే ఉద్యమం అప్పుడు అబద్ధాలు వాడి కోసుకున్నాం, మంచి చట్టం ఉద్యమం పేరు మీద వచ్చును కలిసిను 10 సంవత్సరాలు అయ్యింది పోయింది. ఇంకా అబద్ధాలు ఆడితే తెలంగాణ ప్రజలు పిచ్చోడు కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి అటువంటి అబద్ధాల కార్యక్రమాలు మానేసి ఎవరైతే దేశం కోసం, ఈ స్వాతంత్రం కోసం, ఈ యొక్క సర్వమత సమానత్వం కోసం, సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి గాంధీ కుటుంబం కోసం మనం పనిచేయాలని చిత్తశుద్ధితో వచ్చాం. మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. తప్పకుండా అందరూ సమన్వయంతో ముందుకెళ్ళి పార్లమెంటు తోటి పాటు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా, భట్టి గారు చెప్పినట్టుగా, రేణుకా గారు చెప్పినట్టుగా ఇది రాహుల్ గాంధీ గారి కోసం చేస్తున్నటువంటి ఎన్నిక.